కేదార్ ఎగ్ పొరుటు చేసుకుంటున్నాడండి. సో ఎగ్ పొరుటుకి 3 eggs తీసుకున్నాడు, అలాగే 3 onions అండ్ 2 chilli. ఇప్పుడు ఈ ఆనియన్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాడు. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుంటున్నాడు. స్టవ్ వెలిగించి బాండలు పెట్టాడు. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగింది, అందులో ఆనియన్స్ వేసేస్తున్నాడు. ఆనియన్ని కొద్దిగా దూరగా వేయించుకోవాలి. ఆనియన్ త్వరగా వేగటానికి 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాడు. అలాగే సరిపడ్డంత ఉప్పు. ఇప్పుడు కేదార్నాథ్ ఎగ్ కొట్టి వేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎగ్స్ని ఒకసారి ఇలా మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎగ్ కొద్దిగా ఉడికినట్లు అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం వేయాలి. కలిసేదాకా కలుపుకొని దీని మీద మూత పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేసేయాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొరుటు. ఇప్పుడు కేదార్ ఎగ్ పొరుటు తిని టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో. ఎలా ఉంది కేదార్? వెరీ గుడ్.